ఆంధ్రప్రదేశ్‌కి రాజధానిగా ఏ ప్రాంతం ఉంటే బావుంటుందని మీరు అనుకుంటున్నారు? హానెస్ట్‌గా గుండెల మీద చేసుకొని కామెంట్ చేయండి. అమరావతి, వైజాగ్ లేదా ఇంకా ప్లేస్ వేరేదేదైనా ఉంటే ఆ పేరు. ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డికి తెలియాలి. వాళ్ళు ఈ వీడియో కామెంట్స్ చూసేలా చేస్తా. అది నా బాధ్యత. వాళ్ళు కాకపోయినా వాళ్ళ పీఏలైనా చూసేలా చేస్తా. మనకు ఆ సర్కిల్ ఉంది 3 పార్టీల్లో. సో డెఫినెట్లీ కింద కామెంట్ అయితే చేయండి. అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు బహుశా 2014, 2019 మధ్య జరిగినటువంటి అంశాలను గుర్తుపెట్టుకుని ఆయన కంగారు పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే 2014, 19 టైంలో అమరావతి గురించి రకరకాల డిజైన్లు, గ్రాఫిక్స్, అనుకూల పత్రికల్లో ఫోటోలు, దీనికి ఆయన పరిమితమైన సిచ్యువేషన్ మనం చూసాం. ఒక్క శాశ్వత భవనం యొక్క నిర్మాణం జరగలేదు. జరిగినవన్నీ కూడా టెంపరీ నిర్మాణాలు వాళ్ళే చెప్పారు. వాటి క్వాలిటీ గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. స్పీకర్ ఛాంబర్లోకి నీళ్ళు వచ్చి పడిపోవడం ఇవన్నీ చూసాం. సో కోడెల ప్రసాదరావు టైంలో కోడెల ప్రసాదరావు స్పీకర్గా ఉన్నప్పుడు ఇవన్నీ జరగడం చూసాం. అవన్నీ తాత్కాలిక భవనాలే కట్టారు. అప్పట్లో ఒక్కటి కూడా ఐకానిక్ భవనం అనేది ఒకటి కూడా కన్స్ట్రక్ట్ అవ్వలేదు, ముందుకు కూడా వెళ్ళలేదు. సో దాని ప్రభావం ఎట్లా ఉందో చూసాం. 2019లో అమరావతి అంశాన్ని చూపించి ఎన్నికలకు వెళితే అమరావతి గడ్డ మీద కూడా టీడీపీ ఓడిపోయింది. సాక్షాత్తు నారా లోకేష్ కూడా ఓడిపోయారు మంగళగిరిలో. అప్పట్లో తాటికొండలో కూడా ఓడిపోయారు. అంటే అమరావతి ప్రాంతంలో ఈ టీడీపీకి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. సో రాష్ట్రంలో కూడా చాలా ప్రాంతాల్లో ఓడిపోయారు. 151 సీట్లు జగన్కి వచ్చి 23కి టీడీపీ పరిమితమైంది. సో దీని మీద అమరావతిని భ్రమావతిని చాలామంది వ్యాఖ్యానించడం, రకరకాల వ్యాఖ్యలు ఉన్నాయి. సో ఇవన్నీ మనం అప్పట్లో చూసాం. అందువల్ల అమరావతికి 20 ఏళ్ల ప్రణాళిక వేస్తే ఏ ముఖ్యమంత్రి కూడా 20 ఏళ్ళు ఉంటారని గ్యారంటీ ఎవరు ఇవ్వలేరు. కాబట్టి తన 5 ఏళ్ల పీరియడ్లో కట్టలేమని ఆయన చాలాసార్లు చెప్పారు. కేసీఆర్ కట్టలేదా సెక్రటేరియట్ని 5 ఏళ్ల గ్యాప్లో అంటే కట్టారు. కాబట్టి అదేం ఐకానిక్ భవనంలే కదా, లేదా అంటే ఉంది కదా. సో కేసీఆర్ చేయగలిగినప్పుడు అంతకంటే అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు ఎందుకు కట్టలేదు అనేది జనంలోంచి ప్రశ్న వచ్చింది. సో అందువల్ల మీకు ఆ ఫెయిల్యూర్ విషయంలోంచి స్ట్రాంగ్ అవ్వడానికి, స్ట్రెంథన్ చేసుకోవడానికి మొదటి నుంచి కూడా ఆయన జాగ్రత్త పడుతున్నట్టు కనిపిస్తుంది. అందుకే కంగారు పడుతున్నట్టు కనిపిస్తుంది. అంటే అమరావతి నా హయాంలోనే పూర్తవుతుందని చాలా స్ట్రాంగ్గా చెప్పారు. అందుకే 2014, 19 టైంలో కొన్ని ఐకానిక్ భవనాలు పూర్తయి ఉంటాయి. అసెంబ్లీ, పార్లమెంటు, హైకోర్టు, ఒక సెక్రటేరియట్ పర్మనెంట్. అంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సి ఉంటుంది వీటికి. సో విభజన చట్టంలో కూడా ఉంది నిధులు వాళ్లే ఇవ్వాలని. సో ఈ మేరకు కేంద్రం నిధులు ఇచ్చేది అప్పట్లో ప్రయత్నం చేస్తుంటే 1500 కోట్లు 2000 కోట్లు ఇస్తారని చెప్పారు కూడా. అప్పట్లో ప్రాబ్లం ఉండేది కాదు, నిధులు కొరత కూడా ఉండేది కాదు. ఐకానిక్ స్ట్రక్చర్స్ 500 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టి అంతకన్నా పెద్ద భవనాలు ఏం కడతాం. సో అసెంబ్లీ తప్ప అవేమీ పెద్ద పెద్దవి కాదు కదా. సో చక్రవర్తుల ప్యాలెస్లు కాదు కదా కట్టేది. సో 5 కోట్లు 500 కోట్లు 1000 కోట్ల కంటే ఎక్కువేమి ఉండదు. సో 1000 కోట్లు పెట్టినా 3000 కోట్లు 4000 కోట్లు మొత్తం అయిపోతే మిగతావన్నీ తర్వాత ఎంటర్ అవుతాయి. సో ఒక ఐకానిక్ స్ట్రక్చర్స్ కనుక అప్పట్లో వచ్చి ఉంటే ఆటోమేటిక్గా కేంద్ర ప్రభుత్వ సంస్థలు వచ్చేవి. సాధారణంగా రాష్ట్రాలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్, ఇలాంటి కేంద్ర సంస్థలు కూడా వచ్చేవి. కానీ అప్పట్లో తాను ఖచ్చితంగా గెలుస్తాను, రెండోసారి తను చేసింది చాలే అనే ఫీలింగ్తో కావచ్చు ఆయన కట్టలేదు. సో రాష్ట్ర పాలనా వ్యవస్థ, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రైవేట్ కంపెనీలు అవి వచ్చినా రాకపోయినా ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి టచ్ చేయడానికి ఆస్కారం ఉండేది కాదు. ఓడిపోయినా కూడా టీడీపీ ఇంత క్లియర్గా సక్సెస్ అన్ని కనపడుతుంటే వదిలేసే విశాఖను ఇంకొకటో చేసేవాళ్ళు కాదు. ఇప్పుడే అంగీకరించాలి అసలు. అప్పుడు అసలు అంగీకరించేవారు కాదు. ఒక రకంగా చంద్రబాబు నాయుడు ఐకానిక్ స్ట్రక్చర్స్ కట్టకపోవడాన్ని జగన్మోహన్ రెడ్డి చాలా అడ్వాంటేజ్గా తీసుకుని క్యాష్ చేసుకున్నారు ఆయన పొలిటికల్ పరంగా. సో అమరావతి యొక్క నిర్మాణము చాలా తక్కువ దశలోనే ఉంది కాబట్టి దీన్ని మార్చేస్తే ఓ పని అయిపోతుందని ఆయన ప్లాన్ చేశారు. చంద్రబాబు మీద కోపంతో ఆయన చేసింది, రాజకీయంగా ఉన్నటువంటి కోపంతో ఆయన చేసిందనే పరిస్థితి కనిపించింది. రాష్ట్రానికి ఉన్నటువంటి రాజధాని ఒకటే అని, అది సరిగ్గా డెవలప్ చేయాలనే విషయాన్ని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి డిఫరెంట్గా బిహేవ్ చేసినటువంటి వ్యవహారం అది. దానివల్ల కూడా ఆయన ఓడిపోయారు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి దాన్ని సరి చేసుకొని సరిగ్గా లేరు, అదంతా వేరే కథ. సో ఇప్పటికీ కూడా వాళ్ళ అనుకూల మీడియాలో రకరకాల వ్యాఖ్యలు అమరావతికి ఎగనెస్ట్గానే వస్తూ ఉంటాయి. సో అమరావతి మీద రీసెంట్గా కూడా అక్కసుకు వెళ్ళగక్కినటువంటి పరిస్థితి. మొన్న కూడా నర్సీపట్నం జగన్మోహన్ రెడ్డి అమరావతి గురించి 1,00,000 కోట్లు ఉంటాయి మెడికల్ కాలేజీకి అంటే ప్రతిదానికి ఆవుకథలాగా అమరావతిని తెర మీద తీసుకొచ్చే ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం కూడా చాలా ఇబ్బందికర విషయం అవుతుంది ఆ పార్టీకి. సో ఇదంతా మనం చూసాం. సో అందువల్ల చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి బ్రాండ్ అమరావతిని డెస్ట్రాయ్ చేయదలుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ. సో ఆ బ్రాండ్ అమరావతిని చూపించి జగన్మోహన్ రెడ్డి వెళ్దాం అనుకున్నారు చంద్రబాబు జగన్ దగ్గరికి, జనాల దగ్గరికి. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఐకానిక్ బిల్డింగ్స్ కనుక ఇక్కడ జాగ్రత్తగా కన్స్ట్రక్ట్ చేసుకుంటే భవిష్యత్ అనేది ఉంటుంది. గతంలో తాను 2014, 19 చేసినటువంటి తప్పులను చేయకూడదనే ఉద్దేశంతో ఆయన కంగారు పడుతున్నారని డెఫినెట్లీ తెలుస్తుంది. పడాలి కూడా.
ప్రతి ప్రభుత్వం జగన్ ఉండవండి, జగన్ వైజాగ్ని చేస్తారా ఓకే, జగన్ బాబు నాయుడు అమరావతిని చేస్తారా ఓకే, ఇంకోళ్ళు ఎవరో వచ్చి కర్నూలు చేస్తారా ఓకే, బట్ స్టిల్ కంగారు పడాల్సిందే, ముందుకు వెళ్ళాల్సిందే, ఫాస్ట్గానే చేయాలి. ప్రభుత్వాలు ఉన్నవే ఫాస్ట్గా పనిచేయడం. ఇప్పుడు మన డబ్బు కదా అదంతా కూడా, మన డబ్బు పెట్టి మనం ఒక ఇల్లు కట్టుదాం అని డిసైడ్ అయ్యాం అందరం కలిసి. అది ఎంత ఫాస్ట్గా కంప్లీట్, మనం రోజు సాగుకొడతా ఉంటాం మేస్త్రిని. సో ఇక్కడ మేస్త్రులతో పనిచేసినటువంటి బాధ్యతే ప్రభుత్వాన్ని, మన తరఫున రిప్రజెంటేటివ్గా ఎన్ని చేసుకున్నాం మనం వాళ్ళని. సో కంగారు పడాలి, పడి తీరాల్సిందే. అయితే రిజల్ట్ ఎట్లా ఉంటుందో తర్వాత సంగతి. బట్ బేసిక్ స్ట్రక్చర్స్, ఐకానిక్ స్ట్రక్చర్స్ వస్తే దాని తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థలు వస్తాయి, దాని తర్వాత ప్రైవేట్ సంస్థలు వచ్చే పరిస్థితి ఉంటుంది. దాని తర్వాత అది కూడా ఇంకో హైటెక్ సిటీలో ఎదగడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఇప్పట్లో రేపు అయ్యేదిగా 40-50 సంవత్సరాలు పడుతుంది నా దృష్టిలో, ఇంకా ఎక్కువ పట్టిన ఆశ్చర్యపోకర్లా. కానీ రేపు పొద్దున మళ్ళీ ఇదే ప్రభుత్వం వచ్చినా వేరే ప్రభుత్వం వచ్చినా దీన్ని పడగొట్టాలనేటువంటి ఫీలింగ్ ఎవరికి రాకుండా ఒక రాష్ట్రానికి ఒక క్యాపిటల్ పెట్టండి, అది అమరావతి, వైజాగ్, ఇంకోటి వాళ్ళు డిసైడ్ అవునండి. బట్ స్టిల్ ఒక చోట ఫిక్స్ అయ్యి దాన్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే ఐకానిక్ బిల్డింగ్స్ని కనుక అక్కడ తీసుకురాగలిగితే ఫర్దర్గా ఫ్యూచర్ బాగుంటుంది ఆ ప్రాంతంలో అనేది నా ఉద్దేశం. సో కంగారు పడాల్సింది ఏ ప్రభుత్వం, ప్రతి దాంట్లో కంగారు పడాలి, తొందర నిర్ణయాలు తీసుకోవాలి. కంగారు అంటే డెసిషన్స్ తీసుకోవడంలో కాదు, తీసుకున్న డెసిషన్ ఇంప్లిమెంట్ చేయడంలో తొందరపడాలి. వైజాగ్ అని జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ అయ్యారు అనుకోండి, దాన్ని క్యాపిటల్గా చూపించడంలో ముందు కంగారు పడి ఉండాలి. ఆయన కూడా పడలేదు. 2014లో అమరావతి అని చెప్పి చంద్రబాబు చెప్పారు, కానీ చాలా కూల్గా డీల్ చేశారు. కాదు, డెసిషన్ తీసుకున్నారు కదా, పడాలి ఇక కంగారు, దాన్ని చూపించాలి ప్రపంచానికి. సో ఇది నాకు ఈ అంశం మీద అనిపించినటువంటి ఉద్దేశం. మీకేంటి, రాష్ట్రానికి ఏది క్యాపిటల్ అయితే బెటర్ మీరు అనుకుంటారు, కామెంట్ చేయండి.